హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను అండి. మండే కుకింగ్ అని, ట్యూస్డే హెల్త్ టిప్స్ అని, ఇలా చాలా ప్లాన్ చేశాను. బట్ ఏంటంటే నాకు చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల బెడ్ రెస్ట్ అనమాట. సో నేను ఈరోజు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూపిస్తున్నాను. కొంచెం చేయొచ్చు, కూర్చొని చేసేవి. ఇప్పుడైతే నాకు మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుంది ఇందులో. నేను ఇచ్ దారాలు ఆర్డర్ చేశానండి అమెజాన్లో, యాంకర్ కంపెనీ వాళ్ళవి. చాలా బాగున్నాయి. 410 రూపీస్ అయింది. మనకి బాక్స్లో వచ్చేసినాయి, అన్ని కలర్స్ వచ్చినాయి దాదాపు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి కానీ, లేకపోతే డ్రెస్సెస్ మీద, శారీస్ మీద చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ముందుగా అయితే ఇది కాడ కుట్టండి. మా ఫ్రెండ్ చూపిస్తుంది, కొన్ని నేను చూపించాను, కొన్ని అది చూపిస్తుంది. మీరు నేను నోటితో చెప్పే కన్నా చూస్తే అర్థమైపోతుంది అనమాట. సో నేను మ్యూజిక్ ఇచ్చేస్తాను. సెకండ్ స్టిచ్ వచ్చేసి బ్యాక్ స్టిచ్ అండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంతమంది అనుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎవరు చేస్తున్నారు అని. అది నిజమే. ఇదివరకైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకొని ఎవరికి వాళ్ళు శారీస్ చాలా చేసుకునే వాళ్ళు. ఆ శారీస్ అన్ని ఇప్పుడు బీరువాలో పదిలంగా ఉంటాయి. ఎవరు కట్టుకున్నది లేదు, పెట్టింది లేదు. అంతకుముందు చాలా భూమి వచ్చేసింది అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇంకా సీరియల్స్ ఏం చూడకుండా మధ్యాహ్నం కూర్చొని వర్క్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఏంటంటే ఈ బేసిక్ స్టిచ్లు మీరు నేర్చుకుంటే, అంటే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఓకే, ఈ మర్చిపోయి కూడా ఉంటారు. నేను కూడా మర్చిపోయాను. ఈవెన్ మా ఫ్రెండ్ నేను కూడా నిన్నే పట్టుకున్నాం. మళ్ళీ ఇదివరకు బాగా వచ్చి మేము నేర్పించే వాళ్ళం కూడా. బట్ మళ్ళీ ఇప్పుడు నిన్నే తీసామన్నమాట. సూదికి పని పెట్టాము. అయితే మీరు ఇవి నేర్చుకుంటే మీకు మగ్గం వర్క్ రాకపోయినా మీరు డిజైనర్ బ్లౌజులు చేసుకోవచ్చు. అది ఎలా అని నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. సో బేసిక్ స్టిచ్లు రాని వాళ్ళు నేర్చుకోండి, వచ్చిన వాళ్ళు ఫ్రేమును దారాలు పట్టుకొని ట్రై చేసేయండి. ఇప్పుడు థర్డ్ స్టిచ్ వచ్చేసి నేను గొలుసు కుట్టు, దాదాపు అందరికీ వచ్చే ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూసేయండి. గొలుసు కుట్టు మాత్రం పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే, నేర్చుకోవడం అంటే అందరికీ ఈజీగా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే కనుక మగ్గంతో ఈక్వల్గా, మగ్గం ఎలా గొలుసు కుట్టు ఉంటుందో అంత బాగా హ్యాండ్తో కూడా మనం చేసుకోవచ్చు. అదొకటి వస్తే డిజైనర్ బ్లౌజులు ఈజీగా చేసుకోవచ్చు కదా. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానని ప్రతి కుట్టు కూడా పెద్దగా చూపిస్తున్నాను. అది కాక ఇచ్చిదారం మొత్తం వేస్తాను. 6 ఉంటాయి కదా పోగులు, 6 వేస్తాను. మామూలుగా అయితే మనం అవసరం లేదు. మనకు కావాల్సిన దాన్ని బట్టి ఎంత సన్నగా కనిపించాలి డిజైన్ అనుకుంటే 2, 3 తీసుకోవచ్చు. లేకపోతే ఒకటి దాంతో చేసేవాళ్ళు ఉంటారు. మన ఇష్టం అనమాట. ఇచ్చిదారాలు 6 ఉంటాయి. 6 కలిపింది ఇది, అందుకని లావుగా కనిపిస్తుంది. నేను నేర్పించడం కోసం మీకు అలా చూపిస్తున్నాను. ప్లస్ పెద్ద కుట్టు వేస్తున్నాను, గొలుసు కూడా పెద్దది వేస్తున్నాను, క్లియర్గా అర్థమవుతుంది అని. మనం శారీస్ మీద, బ్లౌజుల మీద చేసుకునేటప్పుడు చాలా సన్నగా చిన్నగా కుట్టుకోవాలన్నమాట. ఈ స్టిచ్ వచ్చేసి ఫెదర్ స్టిచ్ అనమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాటన్ కనుక మీరు ప్లెయిన్ మెటీరియల్ తీసుకొని హ్యాండ్ ఎంబ్రాయిడరీతో అలా చేసుకున్నారు అంటే చాలా బాగుంటాయండి. చాలా లుక్ ఉంటుంది, చాలా బాగుంటాయి. డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది.
ఇది వచ్చేసి క్రాస్ స్టిచ్ అండి, చాలా ఈజీ నేర్చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. బార్డర్ వర్క్ కానీ ఏదైనా బార్డర్ చేయడానికి, పిల్లల లంగాలకి అలాంటి వాటికి బార్డర్స్ చేసుకోవడానికి, నెక్కి కూడా బార్డర్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూపించడం కోసం లావుగా చూపిస్తున్నాం కానీ మనం చాలా సన్నగా నీట్గా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది కూడా ఒక బార్డర్లా వేసుకోవడానికి బాగుంటుంది, చాలా ఈజీ. దీని నేమ్ నేను మర్చిపోయాను. దీని ఫ్లవర్లా కుడితే మాత్రం బటన్ హోల్ అంటారు అనుకుంటా. మామూలుగా అయితే మనం బార్డర్లా అయితే కనుక ఇలా వేసుకోవాలి. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. దీని నేమ్ కూడా నేను మర్చిపోయాను, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో అండి. కానీ చాలా బాగుంటుంది ఇది. మనం పిల్లో కవర్స్కి అలా వేసుకోవచ్చు, అండ్ డ్రెస్సెస్కి కూడా బాగుంటుంది. బార్డర్కి నెక్ బార్డర్స్కి కానీ అలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఫైనల్గా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సాటిన్ స్టిచ్ అండి. మగ్గం వర్క్ మీదే చేసుకోవాలన్నది లేదు. ఎక్కువ మీరు గమనిస్తే బ్లౌజెస్కి మగ్గం వర్క్తో చేస్తారు సాటిన్ స్టిచ్. ఇది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఓకే. బట్ మీరు కనుక దాని చుట్టూ కనుక పూసలు తర్వాత స్టోన్స్ అలాంటివి పెట్టారంటే మీరు హ్యాండ్తో చేసినా కూడా మగ్గంలానే అనిపిస్తుంది. చాలా ఈజీ కూడా.
అలా కొంచెం రెడ్ కలర్తో కొంచెం ఎల్లో కలర్తో అంటే దాని చుట్టూ స్టోన్ లైన్ కనుక అటు ఇటు అతికిచ్చి టాకాలు వేసుకున్నామంటే ఇంతకన్నా ఏ డిజైనర్ బ్లౌజ్ కానీ ఇదే కదా వేస్తారు మోస్ట్లీ. సో హ్యాండ్తో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి స్టిచెస్ నేను చూపిస్తాను. ఇవి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి.